నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని అమృత యూనివర్సిటీ దగ్గర ఉన్న ఈట్వల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది ఈట్వల్ రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇవ్వమని చెప్పైతే అడుగుతున్నారు. కనెక్టివిటీ పరంగా ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఇప్పుడు ట్రావెల్ చేయొచ్చా, ఈ రోడ్డు వైపు నుండి వెళ్ళొచ్చా అని చెప్పైతే అడుగుతున్నారు. ఈ రోడ్డు వైపే 2 యూనివర్సిటీలు కూడా ఉన్నాయి, అమృత ఇంకా SRM యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. ఈ రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ప్రెసెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఏంటంటే E15 రోడ్డు దగ్గర సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని ఈ సర్వీస్ రోడ్డు ద్వారా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక మట్టి రోడ్డు అయితే ఉంది సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్డు ద్వారా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రావచ్చు, అంటే వచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ప్రెసెంట్ ఏంటంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మధ్యలో ఈ MB పవర్ లైన్స్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు, స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే ఇటువైపు జరుగుతున్నాయి. అంటే అమృత యూనివర్సిటీ వైపు ఈ పనులు అయితే చేస్తున్నారు. ఇంకా SRM యూనివర్సిటీ వైపు ఏంటంటే ఈ రోడ్డు మొత్తం 50 మీటర్స్ రేట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. 2+2+2 అయితే నిర్మిస్తున్నారు. అటువైపు ఒక 850 మీటర్స్ వరకు 2 రోడ్లు, అంటే BRT రోడ్డును దాని పక్కనున్న ఇంకో రోడ్డు ఏంటంటే 850 మీటర్స్ వరకు తార్ రోడ్డు వేయడం అయితే కంప్లీట్ చేశారు. అలాగే SRM యూనివర్సిటీకి కూడా ఇది కనెక్టివిటీ అవుతుంది. దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి N10 రోడ్ అనమాట. అంటే E12 N10 రోడ్ జంక్షన్ తో ఇది ఎండ్ అవుతుంది. N3B రోడ్ దగ్గర నుండి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఈ E12 రోడ్డుకి సంబంధించి విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ప్రెసెంట్ ఈ రోడ్డు వైపు ట్రావెల్ చేయొచ్చా లేదా, యూనివర్సిటీల వైపు ఈ రోడ్డు వైపు నుండి యూజ్ చేసుకుని వెళ్ళొచ్చా లేదా అని చెప్పి నేను ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విజయవాడ వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్లు కంప్లీట్ అయ్యి ఈట్వల్ రోడ్డు కనుక కంప్లీట్ అయితే ఈ 2 యూనివర్సిటీలకి రావడానికి కనెక్టివిటీ పరంగా విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి బెస్ట్ కనెక్టివిటీ అయితే అవుతుంది. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈట్వల్ రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈట్వల్ రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. ఇదంతా ఎండింగ్ పాయింట్ అనమాట, నీరుకొండ ఏరియా. ఇక్కడే SRM యూనివర్సిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అమృత యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇది విజయవాడ వెస్ట్ బైపాస్కి పక్కనే ఉంటుంది. ఇదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇదంతా హెల్త్ సిటీ ఏరియా అనమాట. ఇదంతా ఎర్రబాలెం విలేజ్ ఏరియా. ఇక్కడే N3B రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు E12 రోడ్డుకి సంబంధించిన స్టేటస్ వచ్చేసరికి N4 జంక్షన్ దగ్గర నుండి N10 జంక్షన్ వరకు ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి N4 రోడ్ అనమాట. ఇది E12 N4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N4 రోడ్ వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు. అలాగే E12 రోడ్డు ఎర్రపాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇటువైపు అంతా మీరు చూడొచ్చు. ఇటువైపు ఒక చిన్న బిట్ వరకు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ E12 రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్ అనమాట. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. 2+2+2 అయితే దీన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఏంటంటే MB పవర్ లైన్స్ కి సంబంధించిన డక్టులు అయితే నిర్మిస్తున్నారు. అలాగే స్టోమ్ వాటర్ డ్రైను, సివేజ్ నెట్వర్క్, వాటర్ సప్లై నెట్వర్క్, ఇంకా పవర్ ICT లైన్స్, రియూజ్ వాటర్ నెట్వర్క్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే పైన రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. ప్రెసెంట్ ఈ MB పవర్ లైన్స్ కి సంబంధించిన ఈ డక్టుల నిర్మాణం కోసం ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణం కోసం ఎస్కావేషన్ చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తం ఇలా పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఎస్కావేషన్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని PCC వేసిన తర్వాత ఇక్కడ డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ ఏరియా వైపు. ఇక్కడ జరుగుతున్న వర్క్స్ వచ్చేసి N4, N6 ఈ 2 రోడ్ల మధ్యలో జరుగుతున్న వర్క్స్ అనమాట. ఇక్కడ MB పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం డక్టుల నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ E12 రోడ్డు మొత్తం 7 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. అంటే E12 N3B రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి E12 N10 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564666.
ఇంకా ఇదొచ్చేసరికి N6 రోడ్ అనమాట. అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ఇది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్‌కి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి, సర్వీస్ రోడ్‌లు కూడా కంప్లీట్ అయితే ఏంటంటే, ఈ 2 యూనివర్సిటీలకి కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది. ప్రెజెంటు లెఫ్ట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ12 రోడ్డుకి సంబంధించిన వర్క్సు. ముందుగా ఏంటంటే, ఎంవీ పవర్ లైన్స్‌కి సంబంధించిన డక్టులు గాని, స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయన్నీ చేస్తున్నారు. ప్రెజెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి కనెక్టివిటీ అయ్యి రావడానికి ఏంటంటే, ఈ15 రోడ్ అంటే కూరగల్లు నుండి ఈ మంగళగిరి వైపు ఉన్న రోడ్ ఏదైతే ఉందో అక్కడే మనకి ఈ15 రోడ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ అండర్ పాస్ యూజ్ చేసుకొని ఈ సర్వీస్ రోడ్ వైపు వచ్చి, ఈ సర్వీస్ రోడ్ ద్వారా మనకి ఈ ఈ12 రోడ్‌కైతే కనెక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఇటువైపు ఏంటంటే ఒక మట్టి రోడ్ లాగా అయితే ఉంది. 2 వీలర్స్ గాని, 4 వీలర్స్ గాని ఇటువైపు ట్రావెల్ చేయడానికైతే ప్రస్తుతానికైతే అవైలబుల్‌లో ఉంది. అలాగే ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్. ఇంకా పూర్తి స్థాయిలో వర్క్స్ జరిగిన తర్వాత ఏంటంటే, ఈ రోడ్డు మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు ఓపెన్‌గానే ఉంది. ఇక్కడ నుండి యూనివర్సిటీస్ కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి అమృత యూనివర్సిటీ అయితే ఉంటుంది. దీనికి ఈ రోడ్డు ఎండింగ్ వైపే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యలో మీకు పెద్ద పెద్ద డక్టులు కనిపిస్తున్నాయి చూసారా? అయ్యే అన్నమాట ఎంవీ పవర్ లైన్స్‌కి సంబంధించిన డక్టులు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న డక్టులొచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులయ్యి. లెఫ్ట్ సైడ్ వైపు అమృత యూనివర్సిటీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి N7 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఈ12 N7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N7 రోడ్ వచ్చేసి తాళ్ళాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. మొత్తం 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ఏరియా వైపు కూడా మీరు చూడండి. రైట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే కంప్లీట్ చేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు కూడా ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా మధ్యలో ఎంవీ పవర్ లైన్స్‌కి సంబంధించిన డక్టులైతే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మనకిక్కడ N8 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఈ12 N8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N8 రోడ్ వచ్చేసి తాళ్ళాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. మొత్తం 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపే మనకి కొరగల్లు విలేజ్ అయితే ఉంటుంది. ఈ N8 రోడ్డు దగ్గర నుండి N9 రోడ్డు మధ్యలో ఏంటంటే, ఈ 2 వైపులా రోడ్లయితే కంప్లీట్ చేశారు. తార్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. నేను 2+2+2గా నిర్మిస్తున్నానని చెప్పా గదా! ఒక 2 వైపులు రోడ్డు కంప్లీట్ చేశారు. ఇంకా మూడో వైపు కూడా తార్ రోడ్ వేయడం కోసం అటువైపు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రోడ్డు వెడల్పు కూడా 7.5 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. అలా 3 రోడ్లయితే కనెక్ట్ అవుతాయి. మధ్యలో వచ్చేసి బీఆర్‌టీ రోడ్డు. ఇక్కడే మనకి N9 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఈ12 N9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N9 రోడ్ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. మొత్తం 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ఈ12 N9 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంబార్క్‌మెంట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఈ గ్రావెల్ మొత్తం హైట్ పెంచుకొని లేయర్ బై లేయర్ హైట్ పెంచుకున్న తర్వాత ఈ రోడ్ రోలర్‌తో మొత్తం లెవెలింగ్ చేసుకున్న తర్వాత దానిపైన సబ్‌గ్రేడ్ అయితే వేశారు. అంటే కంకర రాళ్ళు అయన్నీ పోసి లెవెలింగ్ చేసుకున్నారు. త్వరలో ఇటువైపు కూడా తార్ రోడ్ అయితే వేసి కంప్లీట్ చేస్తారు. ఇక్కడే మనకి N10 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది ఈ12 N10 రోడ్ జంక్షన్ అంటారు. దీనికి రైట్ సైడ్ వైపే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది. అలాగే అదంతా నీరుకొండ ఏరియా. ఇక్కడే మనకి 450 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ కూడా వస్తుంది. ఈ N10 రోడ్ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకైతే ఉంటుంది. మొత్తం 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
ప్రజెంట్ ఇప్పుడు మనం అమృత యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. ఈ అమృత యూనివర్సిటీ వైపు ఈట్వల్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలామంది బైపాస్ నుండి ఈట్వల్ రోడ్ వైపు రావచ్చు అని చెప్పి అయితే అడుగుతున్నారు. మీకు దూరంగా కనిపించేదే విజయవాడ వెస్ట్ బైపాస్ అన్నమాట. విజయవాడ వెస్ట్ బైపాస్ కాజా టోల్ ప్లాజా వైపు నుండి మనకి ఒక వైపు అంతా రోడ్డు వదిలేశారు గన్నవరం వరకు. ఇక్కడ మీరు కొంచెం అక్కడ బైపాస్ రోడ్డు వైపు నుండి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ యూటర్న్ తీసుకొని ఇక్కడ ఒక మట్టి రోడ్డు అయితే ఉంది, సర్వీస్ రోడ్ లాంటిది. ఆ మట్టి రోడ్ యూస్ చేసుకుని మనకి 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఇటువైపు నుండి అయితే ఈ రోడ్డు వైపు కనెక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ ఇటువైపు ఈ అమృత యూనివర్సిటీ అయితే ఏంటంటే ఎంబీ పవర్ లైన్స్కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు. ఇక్కడ పెద్ద డక్ట్ ఉంది చూసారు, పెద్ద డక్టు. ఇది మీడియం వోల్టేజ్కి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం నిర్మిస్తున్న డక్ట్ అనమాట. దీని పక్కనే స్టోమ్ వాటర్ డ్రైన్ వస్తుంది. ఇక్కడ ఈ డక్టులు నిర్మిస్తున్నారు, దాని పక్కన ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం ఇక్కడ ఎక్స్కావేషన్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇటుపక్క సేమ్ ఇలాగే ఈ స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ డక్ట్ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నది ఈ ఎంబీ పవర్ లైన్స్కి సంబంధించిన డక్ట్ అనమాట. ఇదంతా అండర్ గ్రౌండ్ అయిపోయింది. నార్మల్గా దీనిపైన అయితే రోడ్డు వస్తుంది. ఇదంతా మీరు చూడొచ్చు. ప్రజెంట్ ఇలా ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా.